జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా చెప్పబడుతుంది. శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని, 7.5 శని ఉంటుంది సరా, అది అవసాన దశకు వచ్చింది. తిరోగమనంలో ఉన్నాడు శని భగవానుడు. మకర రాశి వారికి నెలలో అనుకూలం ప్రతికూలం అన్నీ ఉంటాయి. వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసం. శుక్రుడి నెల 9వ ఇంట్లో కేతుతో కలిసి ఉన్నాడు. బృహస్పతి మొత్తం 5వ ఇంట్లో ఉన్నాడు. శని మాసం అంతా 2వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. 8వ ఇంట్లో నుండి సూర్యుని ప్రభావం. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆదాయం ఉంటుంది కానీ ఇబ్బందులు కూడా ఉంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉంటుంది ఉద్యోగస్తులకి. వృత్తి వ్యాపారాలు కూడా లాభాలు నిలకడగా సాగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు, మీరు లోన్స్ కోసమో, బ్యాంక్ లోన్సో, చిట్ ఫండ్స్ వీటికన్నిటికీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ఆకస్మిక ధనలాభం మాస ద్వితీయంలో వస్తుంది. ఉద్యోగస్తులకి పనిభారం పెరిగినప్పటికీ మీ సహ ఉద్యోగుల సహకారంతో రాణిస్తారు. కొందరికి ప్రమోషన్స్, జీతాల పెంపు అని జరుగుతుంది. కాస్త గాసిప్స్, మనుషులు లేనప్పుడు వెనక వారి గురించి మాట్లాడకండి. వృత్తి వ్యాపారాలకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం, ప్రభుత్వ లైసెన్స్ వంటివి పొంది జాప్యం జరగవచ్చు. మాస ద్వితీయంలో పొందుతారు. ఆకస్మిక ఖర్చులు, రుణం కూడా తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఆదాయంతో మీకు ఆర్థిక ఎలా ఉంటుందంటే రోలర్ కోస్ట్ ఐడియా ఉందా? అలా ఇలా పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అలా ఉంటుంది ఈ నెల ఆర్థికంగా. రోలర్ కోస్ట్ ఈ నెల మీకు. మాస ప్రారంభంలో తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్లతో కాస్త గట్టిగా మాట్లాడండి. జీవిత భాగస్వామి, పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు మాస ద్వితీయంలో వింటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది. మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు. ఆస్తుల విషయంలో కొంత ఓపికగా వ్యవహరించండి. ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ నెల కాస్త మిశ్రమం అని చెప్పచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. కొలెస్ట్రాల్ ఊబకాయం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే గణనీయమైనటువంటి విజయాలు నేర్చుకుంటారు. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం బాగుంది. ఐటీ రంగానికి మిశ్రమం. వివాహం కాని వారికి 1-2 months వెయిట్ చేయండి. అదృష్ట రోజులు సెప్టెంబర్ 5, 8, 12, 15, 16, 22 ఇవన్నీ కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఈ నెల మీకు 2 సారి చంద్రాష్టమం వస్తుంది. ప్రారంభం దినం నుంచే సెప్టెంబర్ 1, 9, 2024 9:45 ఉదయం నుండి 4, 9, 2024 9:55 వరకు ఒకసారి చంద్రాష్టమం వస్తుంది. మరియు 29, 9, 2024 3:38 ఉదయం నుండి 1, 10, 2024 4:02 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 4.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు అన్ని పనులు కూడా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం మీకు పరిహారం అంటే, శని భగవానుడు తిరోగమనంలో ఉన్నాడు కదా, శని ఈశ్వర శబ్దం కలిగినాడు కదా, ఈశ్వరుని యొక్క దేవాలయంలో రుద్రాభిషేకం చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎలా? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయా చెప్పి ఆయన్ని ప్రార్థన చేయండి. అనుగ్రహం పొందండి ఆ యొక్క శని భగవానుడి దగ్గర. మీ ఇష్టదైవం దేవాలయంలో మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా? ఈ కింద వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. For more videos like this, subscribe Big TV channel.